ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యం నుంచి కీర్తనలు 68వ అధ్యాయం 19వ వచనం. ప్రభువు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, కీర్తనలు 68వ అధ్యాయం 19వ వచనంలో దావీదు తన యొక్క జీవిత అనుభవంను తెలియపరుస్తున్నాడు మనకు. ఏమనంటే, ప్రభువు స్తుతినందును గాక. ఈ మాట మనం గమనిస్తే ప్రతినిత్యం కూడా మనము మన జీవితంలో ప్రభువును ఆరాధించే స్థాయిలో ఉండాలి అని దేవుని యొక్క కోరిక. దావీదు అది ఎరిగి తన జీవితంలో దేవుణ్ణి అన్ని సమయములలో అన్ని పరిస్థితుల్లో ఆయన దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఉదయకాలము దావీదు మరొకసారి ఆయన దేవుణ్ణి ఏ రకంగా గణపరుస్తున్నాడు అనే విషయం మనకు బయలుపరుస్తున్నాడు. ప్రభువు స్తుతినందును గాక అంటున్నాడు. ఆయన ప్రభుత్వము ఎన్నటెన్నటికీ తొలగిపోని ప్రభుత్వం ఉంది అని దావీదు ఎరిగినాడు. ఆయన తన జీవితంలో ప్రతిదానికి ఆయనను ప్రభువుగా ఎంచి, అంటే ఆయన చేతుల కింద, ఆయన ఆజ్ఞల కింద ఆయన ఏదైతే సెలవిస్తాడో అది చేయడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ప్రభువు అని మాట్లాడుతున్నాడు. స్తుతినందును గాక అంటున్నాడు. అంటే ప్రతి పరిస్థితిని కూడా ఆయన ఆ దేవుణ్ణి ఘనపరిచినట్టు, ఆరాధించినట్టు చూడగలుగుతున్నాం. మొట్టమొదట తన జీవితంలో ఆరాధన చూస్తున్నాం. మన జీవితంలో ప్రతి ఉదయము ఆయనను మొట్టమొదట ఆరాధించే వారమై ఉండాలి. మన జీవితంలో ప్రప్రదమైన స్థాయి ఏదైనా ఉందంటే అది దేవుని ఘనత కొరకు, దేవుణ్ణి ఆరాధించడానికి మన జీవితంలో మొదటి స్థానం ఇవ్వాలా. చాలాసార్లు ఉదయాన్నే లేచి మన పనుల కొరకు పరిగెడుతుంటాం, లేకుంటే మన అక్కర్ల కొరకు ప్రార్థన చేస్తుంటాం, కానీ ఆయనను ఆరాధన చేయడం అనేది చాలాసార్లు వెనుకబడిపోతాం. కీర్తనల్లో 57వ అధ్యాయంలో ఏమంటాడంటే 8వ వచనంలో ఉంటుంది. ఏమనంటే, వేకువనే నేను లేచెదను, స్వరమండలమా సితారా మేల్కు అని తన వాయిద్యాలతో ఆయనను ఘనపరిచే స్థితి కనబడుతుంది. ఉదయకాలం మనం అట్లా ఆరాధిస్తున్నామా అని గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఎందుకు ఆరాధిస్తున్నాడు అనే విషయం ఏముంది? అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ప్రియమైన వారలారా, మన భారం ఎవరు భరిస్తున్నారు? మన తల్లిదండ్రులు, లేకుంటే ఇంకెవరన్నా అని అనుకుంటున్నామేమో, లేకుంటే మన ప్రభుత్వాలు మనల్ని భరిస్తున్నాయి, లేకపోతే మన భద్రత కొరకు సైన్యాలు ఉన్నాయి అని అనుకుంటున్నామేమో. కానీ భౌతికంగా అవి కనబడుతున్నాయి, కానీ అంతరంగంలో చూస్తే, అంటే దాని ఇంకా లోనికి వెళ్ళి గమనిస్తే ప్రభువు మనల్ని భరిస్తున్నాడు. ఎందుకంటే మన తల్లిదండ్రులు కానీ, లేకుంటే మన దేశంలో ఉన్న ప్రభుత్వాలు కానీ, లేకుంటే మన బార్డర్లో ఉన్న సైన్యం కానీ మనల్ని కాపాడుతున్నది అనుకుంటే, వారికి జీవమిచ్చిన ఈ దేవుడు, వారిని మరణానికి అప్పగించిన ఈ దేవుడు లేకపోతే వాళ్ళంతా మరణమవుతారు కదా. అందుకే దావీదు ఆ విషయం ఎరిగి అనుదినము మా భారము భరించుచున్నాడు అని గనపరుస్తున్నాడు. నీ భారం ఎవరు భరిస్తున్నారు నీకు తెలుసా? ఆయన నీ భారము నా భారము కలువరి శిలువలో మోసి తన రక్తం చేత మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేసినాడు. ఆ విషయం మనం మర్చిపోయినాం చాలాసార్లు. నేనేదో కష్టపడి పైకి వచ్చినా, నేనేదో కష్టపడి పని చేసుకుంటున్నా కాబట్టి బతుకుతున్నా అనుకుంటున్నాం. అయితే దావీదు ఆ విషయం ఎరిగినాడు. ఇంకేమంటున్నాడు? దేవుడే మా రక్షణకర్త అయి ఉన్నాడు. మా భారం భరించే దేవుని ఆరాధిస్తున్నాము, మా రక్షణకర్త దేవుడే అని మాట్లాడినాడు. అంటే ఇంకెవరు కాదు, ఈ భద్రత దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు అంటున్నాడు. రక్షణ అంటే భౌతికమైన రక్షణ ఇవ్వాలన్నా ఆయన్నే, మనకు ఆత్మ సంబంధమైన రక్షణ ఇవ్వాలన్నా ఆయన్నే. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన కొరకు సిలువలో ప్రాణం పెట్టి ఆయన రక్తం ద్వారా మనల్ని రక్షించినాడు. భూమి మీద చూస్తే ఆయన ఒక కరోనా పురుగు ఇస్తే ప్రపంచం గడగడలాడిపోయింది. ఒక్క చిన్న కరోనాకు. ఆయన అనుకుంటే సముద్రానికి చెప్తే సునామీలు రావచ్చు, భూమికి చెప్తే భూమి నెరవిడవచ్చు, భూకంపాలు రావచ్చు, ఆకాశానికి చెప్తే రాళ్ల వర్షం కురిపించవచ్చు. కానీ అవన్నిటినీ కంట్రోల్లో ఉంచి మనకు దేవుడే రక్షణకర్త అయి ఉన్నాడనే విషయం మనం ఎరగాల. ఉదయకాలం అటు రీతిగా మనం ప్రభువును ఆరాధన చేయడానికి మన పరిస్థితులని పక్కన పెట్టి ఆయన మహిమ కొరకు జీవించాలని దేవుని యొక్క కోరిక. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరలోకపు తండ్రి యేసు ప్రభు అతిశ్రేష్టమైన నామమును బట్టి వందనాలు. దావీదు వలె మేము కూడా నిన్ను ఆరాధించుటకు మొట్టమొదటి స్థానం తన జీవితంలో ఉన్నట్టు, తన రాజ్యంలో ఉన్నట్టు, తన పరిస్థితులన్నిటిలో, స్థితిగతులన్నిటిలో నేను గణపరిచినట్టు మేము గణపరచుటకు ఈ దినం మాకు ఇచ్చిన కృపకై
ఆ మహిమగల దేవుణ్ణి, మా కొరకు రక్షణకర్త అయిన దేవుణ్ణి మేము గణపరచుటకు సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.